చూసారా గాయ్స్ టెంపుల్ లోపల ఎంత బాగుందో. టెంపుల్ లోపల బెస్ట్ ప్లేస్ అంటే ఇదే. జనాలు చూసారా ఎలా చూస్తున్నారు. హాయ్ గాయ్స్, మమస్ తేజ. నేను ఇప్పుడు స్వర్ణగిరి టెంపుల్ దగ్గర ఉన్నా, భువనగిరి దగ్గర. మా ఇంటి నుంచి 70 కిలోమీటర్స్ దూరం. టెంపుల్ మాత్రం చాలా పెద్దదంట. అక్కడ వాటర్ దగ్గర చాలా బాగుంటుందంట. నేను ఇప్పుడు మొత్తం టెంపుల్ బ్లాగ్ మొత్తం యూట్యూబ్లో పెడతాను. డెఫినెట్లీ చెప్తున్నా, మీకు చాలా నచ్చుతుంది. బిగ్గెస్ట్ టెంపుల్ ఇన్ తెలంగాణ అంట. నాకు మాత్రం బయట నేను చూస్తేనే ఎట్లానో ఉంది. రండి ఇప్పుడు మన బ్లాగ్ చూసేద్దాం. ఇది టెంపుల్ బయట ఎట్లా ఉంటుందో జస్ట్ చూపిస్తున్నా. ఇదంతా పెద్ద ల్యాండ్. ఇక్కడ మనం ఇక్కడ నుంచి మన రోడ్ నుంచి మనం చాలా ముందుకి వెళ్తే మినిమం 3 కిలోమీటర్స్ లోపలికి అయితే అప్పుడు మనం టెంపుల్కి చేరుకుంటాం. ఇదంతా నేను బయట ఎందుకు చూపిస్తానంటే ఇంత లోపలికి వెళ్ళాలి కాబట్టి, క్లియర్ బ్లాగ్ మొత్తం చూపించాలనుకుంటున్నాను కాబట్టి మీకు మొత్తం చూపిస్తాను. మొత్తం చూసేద్దాం. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవబోతున్నాం. చూసారా బయట. ఇప్పుడు దీని తర్వాత మెయిన్ గేట్ వస్తుంది, చూపిస్తాను చూడండి. మనం ఫైనల్గా వచ్చేసాం. స్వర్ణగిరి టెంపుల్, బిగ్గెస్ట్ టెంపుల్ ఇన్ తెలంగాణ. చూసారా మనం ఇప్పుడు లోపలికి ఎంటర్ అవబోతున్నాం. చూసారా బయటనే ఎంత పెద్ద గేట్ ఉందో. ఇక్కడ నుంచి చూస్తుంటే లోపలికి ఎంత దూరం వెళ్ళాల్సి వస్తుందో కనపడుతుంది కదా. అది రైట్ సైడ్ మన టెంపుల్ చూసాం కదా ఎంత ఎత్తుందో. బిగ్గెస్ట్ టెంపుల్ కాబట్టి ఫైనల్గా మనం లోపలికి ఎంటర్ అయిపోయాం. చూసామా టెంపుల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ ఎంతమంది జనాలు. అబ్బో ఈ కార్లు, అబ్బాబ్బా ఏం అడావిడ్రా బాబు. నేను ఇప్పుడు బయట నుంచి వీడియో ఎందుకు తీస్తున్నానంటే టెంపుల్ క్లియర్గా కనపడాలని. బయట నుంచి చూస్తే గుడి ఎంత పెద్దదో జనాలందరికీ తెలుస్తుందని వీడియో తీస్తున్నా. ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారో, ఇక్కడ ఎన్ని కార్లు ఉన్నాయో అని కాదు. చూడండి బయట నుంచి అది ఎంత పెద్దగా కనిపిస్తుందో చూడండి. అద్దరిపోయింది కదా. ఇప్పుడు మనము స్టెప్స్ ఎక్కే ముందు ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది. అదేంటో చూపించేద్దాం. కానీ ఈ తిరుపతి కంటే మెట్లు తక్కువేలే. అండ్ ఫైనల్గా సర్ప్రైజ్ అన్నారు కదా, ఇదే. మనం ఇప్పుడు లోపలికి ఎంటర్ అవ్వబోతుంటే స్వామివారి పాదాలు చూసారా. ఆ పాదాలు చూడండి ఎంత పెద్దగా ఉందో. అస్సలు ఇది చూస్తుంటే మాత్రం అసలు మైండ్ బ్లోయింగ్. చాలా బాగా కట్టారబ్బా. ఎంత బాగా డెవలప్ చేశారంటే బయట ఆ ఫొటోస్ చాలా బాగుంది. అండ్ మనం ఫైనల్గా ఇప్పుడు స్టెప్స్ ఎక్కబోతున్నాం. చూసారా జనాలు స్టెప్స్ దగ్గర ఎంతమంది ఉన్నారో. తిరుపతి మెట్ల కంటే తక్కువేలే, కానీ చాలా పైకి ఎక్కాలి. అండ్ మనం ఫైనల్గా గుడి లోపలికి ఎంటర్ అయిపోయాం. చూసారా మనం లోపలికి రాగానే ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత పెద్దగా ఉందో. అద్దరిపోయింది కదా బయట నుంచి. మేము యాక్చువల్గా లోపలికి వస్తుంటే ఈ ఎండలో అసలు కాళ్ళు మాత్రం చాలా ఘోరంగా, అమ్మో చాలా ఘోరంగా ఎండలో. ఆ టైంలో జనాలు తక్కువ ఉంటారని 4 o'clock వచ్చాము. బట్ కాళ్ళు మాత్రం ఘోరంగా ఎండలో తాచిపోయినాయి మాకైతే. కానీ చూద్దామా ఎంత బాగుందో. వ్లాగ్ మాత్రం లైక్ ఆ ఎన్విరాన్మెంట్ మాత్రం చాలా బాగుంది లోపల. అక్కడ ఆంజనేయ స్వామి, అక్కడ వాటర్ దగ్గర ఎన్విరాన్మెంట్ మాత్రం చాలా బాగుంది లోపల. అందరూ రండి. అండ్ మేము ఇప్పుడు లోపలికి ఎక్కడికి వెళ్తున్నామంటే టికెట్ కౌంటర్ దగ్గరికి. ఒకరికి 50 రూపీస్ ఒక్క పర్సన్కి. 1000 రూపీస్ అయితే లైన్ తక్కువ ఉంటుంది, 50 రూపీస్. అండ్ 50 రూపీస్ కాకపోయినా ఫ్రీ దర్శన్ వాళ్ళకి కూడా ఉంది. కానీ ఫ్రీ దర్శన్ అయితే జనాలు ఎక్కువ మంది ఉంటారని మేము మా ఫ్యామిలీతో 50 రూపీస్ టికెట్. అది ఒక టికెట్ కౌంటర్ ఇక్కడ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు మీకు స్ట్రైట్ చూపిస్తుంది అది బయటే. లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ నాకు యాక్చువల్ ఇదే కనపడింది. చాలా బాగుంది. ముందుకెళ్తే ఇంకా చాలా బాగుంది. అండ్ మేము ఫైనల్గా ఇప్పుడు లైన్కి ఎంటర్ అవ్వబోతున్నాం. చూసారా అక్కడ ముందర చూస్తుంటే అసలు ఎంత పెద్దగా ఉందో. ఇది జస్ట్ గుడిలో ఒక పార్ట్ పక్కన. ఇక్కడంతా లైన్. ఇప్పుడు 50 రూపీస్ అని ఉంది కదా, అక్కడ అందరూ 50 రూపీస్ లైన్. ఎంతమంది జనాలు అంటే ఈ ఎండలో నుంచున్నాం. మాకు మాత్రం పులుసు కారిపోయింది అనుకోండి. కానీ ఆ ఎన్విరాన్మెంట్ మాత్రం సూపర్ అబ్బా. అండ్ ఫైనల్గా లైన్ ఇదనమాట. చూసారు ఎంతమంది జనాలు. 50 రూపీస్ అన్నా కానీ జనాలు ఎక్కడా తగ్గట్లేదు. జనాలు చూడాలి, దేవుడిని దర్శనం చేసుకోవాలి, అది అట్లుంటుంది. అండ్ ఇది ఏంటి అంటే మేము యాక్చువల్లీ కొంచెం లోపలికి వచ్చేసిన తర్వాత ఇక్కడ జనాలు లైక్ ఇక్కడ వీడియో తీయడానికి కూడా ఎక్కువ తీయద్దు అంటున్నారు. కాబట్టి కొంచెం బయటనే ఎంత పెద్దదో చూపించాలని గుడి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఎంత బాగుంటుందో క్లియర్గా చూపించాలనే వీడియో తీసినాను. సో ఇదనమాట. దీని తర్వాత ఇంకా మంచి వీడియో దీంట్లోనే ఉంటుంది గుడి బయటికి వచ్చిన తర్వాత.
అండ్ దర్శనం చేసుకుని వచ్చేసిన తర్వాత ఇది మాత్రం సూపర్ ప్లేస్ తెలుసా. లోపలంతా గోల్డ్తో ఉయ్యాల మొత్తం అంతా గోల్డ్. దాని లోపల కాయిన్స్ వేస్తూ ఉంటారు. ఆ కాయిన్స్ వేస్తే మనం అనుకున్నది నెరవేరుతుందని జనాలకు ఒక నమ్మకం, వేస్తూ ఉంటారు. నేనైతే ఇయ్యలేదు. ఆ ప్లేస్ మాత్రం లోపల వీడియో తీయద్దన్నారు, అందుకని వీడియో తీయలే. కానీ అద్దరిపోయింది ఆ చిన్నది. అండ్ ఇది చూసారా గుడి బయట లైక్ ఎంత బాగుందో. అండ్ అక్కడ అంత పెద్ద గుడిలో అక్కడ గోల్డ్తో ఒక విగ్రహం చేశారు. అది మాత్రం అక్కడ దర్శనం చేసుకోవాలంట. అక్కడ అది కూడా మనం దర్శనం చేసుకుంటే చాలా మంచిది అంటారు. అక్కడ గోల్డ్తో కట్టారంటే సూపర్ అబ్బా, ఏం కట్టారంటే. అండ్ ఫైనల్గా దర్శనం చేసుకుని వచ్చేసిన తర్వాత బయటకు రాగానే సూర్యుడిని చూసిన. ముందు వెళ్తున్నారు కదా మా మమ్మీ అండ్ మా అమ్మమ్మ. ఇటు సైడ్ అయితే మొత్తం ఆంజనేయ స్వామి. ఇది మాత్రం చాలా బాగుంది విగ్రహం మాత్రం. అండ్ ఇప్పుడు నేను మొత్తం మీకు చూపిస్తున్నా గుడి ఎంత పెద్దదో, అక్కడ జనాలు ఎంతమంది ఉన్నారో క్లియర్గా చూపిస్తున్నా. ఆ ఎన్విరాన్మెంట్ అన్న అక్కడ తిరిగేదన్నా అంటే ఏ రోజైనా వస్తూనే ఉంటారు. జనాలు సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది రోజు రోజుకి. ఇప్పుడు మనం ఇటు సైడ్ వెళ్దాము. నుంచి మనము ఎందుకు తీసుకొచ్చానంటే ఇక్కడ లైక్ ఏమైనా మనకి తాగాలనిపించినా అక్కడంతా ఉంది. అండ్ ఇక్కడ నుంచి రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ సైట్స్ మాత్రం సూపర్. ఇక్కడ నుంచి మొత్తం ఖాళీయే ఆ ఎకరం మొత్తం. జస్ట్ మనం కొని ఏమైనా కట్టుకోవాలంటే ఇంత పెద్ద చూపిస్తున్నారు చూసామా. అయితే ఎంత అవుట్స్కట్స్కి ఉందో, ఎంత పెద్దది కట్టారో, ఎంత డెవలప్ అయిందో చూసి మనం ఫైనల్గా ఆంజనేయ స్వామి దగ్గరికి కూడా వచ్చేసాం. అంటే పైన యాక్చువల్గా వీడియో చూస్తుంటే సడన్గా కొంచెం బ్లర్ అవుతుంది, ఏమనుకోకండి. కానీ అక్కడ టెంపుల్ ఆంజనేయ స్వామి దగ్గర ఒక పెద్ద గంట ఉంటుంది. ఆ పెద్ద గంటని ముగ్గురు నలుగురు కలిసి కొడతా చూపిస్తుంది. అండ్ యాక్చువల్గా కాసేపు రిలాక్స్ అవ్వడానికి వచ్చి కూర్చుందాం అనుకున్నాం. ఒక్క 10 నిమిషాలు అక్కడ కూర్చున్నాం. మళ్ళీ మా డాడీ లడ్డూలు పులిహారలు అన్నీ తీసుకురాని అక్కడ వాటర్ దగ్గరికి. అండ్ ఫైనల్గా ఇప్పుడు నా ఫేవరెట్ ప్లేస్కి వెళ్ళబోతున్నా. ఇదిగో ముందు వెళ్తుంది నేనే. లైక్ ఏంటి అంటే ఇక్కడ ముందుకు వెళ్తుంటే అక్కడ వాటర్లో విగ్రహం పెడతారు. దాని లోపల కాయిన్స్ వేస్తారంట. ఆ కాయిన్స్ ఆ నీళ్ళల్లో వేస్తే అంటే మనం అనుకున్నది నెరవేరుతుందని జనాలది ఒక నమ్మకము. కొంతమంది యాక్చువల్ వేస్తున్నారు. చూసారు ఆ జనాలందరూ ఎలా చూస్తున్నారో. ఇక్కడ కింద నుంచి పైన నుంచి మొత్తం ఇది ఫేమస్ ప్లేస్ గుడిలో అసలు యాక్చువల్గా. ఇక్కడే మేము ఒక గంట సేపు ఉన్నాం. అంత నచ్చింది. చాలా పీస్ఫుల్ ప్లేస్. ఎంత పీస్ఫుల్ ప్లేస్ అంటే ఇక్కడ మనం రోజంతా కూర్చుని కూడా దేవుణ్ణి చూస్తూ ఉండొచ్చు. అంత పీస్ఫుల్ ప్లేస్. చాలా నచ్చింది అబ్బా ఇక్కడ మాత్రము, హైలైట్. అండ్ ఇక్కడ నుంచి చూసారా ఆ నీళ్ళ లోపల చాలామంది కాయిన్స్ వేస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు కాయిన్స్ క్లియర్గా చూపిస్తూ ఉంటాం, అది మనకు నెరవేరుతుందని. ఈ కాయిన్స్ వేస్తే అంట అదొక మనుషులకి మంచి నమ్మకము. చాలామంది వేశారు. ఇక్కడే చాలామంది జనాలు ఇక్కడే మంచి టైం దొరికింది ఇక్కడే ఉంటున్నారు. షీ ఈజ్ మై బ్యూటిఫుల్ మదర్. ఇక్కడ మేము యాక్చువల్గా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి వీడియో తీస్తున్నాము. అందరూ ఎంతసేపు కిందనే ఉంటామని పైకి కూడా వెళ్ళి చూసేద్దామని పైకి వచ్చాము. అండ్ ఫైనల్గా అక్కడ విగ్రహం దగ్గరికి స్వాములు వచ్చారు. స్వాములు వచ్చి నీళ్లు పోస్తున్నారు. లైక్ ఈ టైంలో ఎవ్రీడే పోసే అలవాటు స్వామివారికి. చాలా బాగుంది తెలుసా. అక్కడ ఉన్న జనాలు మాత్రం ఒక రేంజ్ అబ్బా. కింద పైన అసలు నుంచోడానికే ప్లేస్ లేదన్నట్టు ఎక్స్ట్రాడినరీ ప్లేస్ ఇది గుడి దగ్గర మాత్రం. ఆ విగ్రహం చూస్తుంటే మాత్రం గూస్ బంప్స్ అబ్బా. చాలా బాగా కట్టారు గుడి మాత్రం. గాయస్ ఇప్పుడు మనం ఫైనల్గా గుడి మొత్తం చూసేసరిగా అందరికీ చూపించాలనే వీడియో తీశాను. అందరూ చూడండి. బయట చూస్తారు కదా ఎంత లైటింగ్. మేము మధ్యాహ్నం వచ్చినప్పుడు ఇంత కలర్ఫుల్ అయితే లేదు. ఈవినింగ్ మాత్రం ఇంత కలర్ఫుల్ ఉంది చూసారా. ఆ లైటింగ్స్ మాత్రం గూస్ బంప్స్ అబ్బా. అండ్ మేము వెళ్ళిపోయేటప్పుడు నైట్ విషన్ అదిగోండి లైటింగ్స్ కనబడుతున్నాయి చూసారా. టెంపుల్ మాత్రం అదిరిపోయింది. వీడియో మొత్తం చూసేసారు కదా. సబ్స్క్రైబ్ మామాస్ తేజ యూట్యూబ్ ఛానల్. లవ్ యూ ఆల్. అదిగో వెనకాల ఇక్కడ మా తమ్ముడు వస్తున్నాడు. లైటింగ్స్ చేశారు ఇప్పుడు మేము వెళ్ళిపోయే టైంలో 6:30 అయింది.